న్యూస్ దండోరా. ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదని, సమాజానికి చేసే సేవ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మానవ వనరులు అత్యంత బలమైన పెట్టుబడి అని, మానవ వనరులకు మంచి తర్ఫీదిస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. గత ఏడాది అభయహస్తం పొందిన వారిలో 10 మంది సెలెక్ట్ అయ్యారని, 178 మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలన్నారు. సమాజానికి నిబద్ధతతో చేసే సేవ ప్రజల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఎర్రకోట వద్ద మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకోగా ఈ వరుస సంఘటనలు అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి. ఒక మాక్ డ్రిల్లో భాగంగా స్పెషల్ సెల్ టీం ఎర్రకోట లోపల ఒక డమ్మీ బాంబు నుంచింది. అయితే విధుల్లో ఉన్న పోలీసులు దాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు. ఈ నిర్లక్ష్యానికి గాను 7 పోలీసులను సస్పెండ్ చేశారు. దీనికి ముందు 5 బంగ్లాదేశీయులు నకిలీ ఆధార్ కార్డులతో ఎర్రకోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వారిని పట్టుకొని అరెస్ట్ చేశారు. బీహార్లో ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా లేవనెత్తిన నిరసన స్వరం ఇప్పుడు ఢిల్లీ చేరింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాజధాని వీధుల్లో కవాతు ప్రారంభించాయి. భారత కూటమికి సంబంధించిన ఈ మార్చు పార్లమెంటు మక గేట్ నుండి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు జరగ్గా ఇందులో చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. అయితే పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సహా యాప్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నరకు పైగా ఇరువురి సమావేశం జరిగింది. కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 16 లేదా 17 తేదీలలో టీపీసీసీ పీఏసీ సమావేశం ఉండే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పీఏసీ సమావేశంలో మెజారిటీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని 42% బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. బోర్డు, కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కుక్కకాటు ఘటనలు, ర్యాబిస్ మరణాలు పెరిగిపోతున్న వేళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనావాస ప్రాంతాల్లో వీధి కుక్కలు సంచరించడం ఎంత మాత్రం సురక్షితం కాదని అభిప్రాయపడింది. దేశ రాజధాని రీజియన్ నుంచి వీధి శునకాలను షెల్టర్కు తరలించాలని ఆదేశిస్తూ ఈ క్రమంలో జంతు ప్రేమిక సంఘాలను కూడా తీవ్రంగా హెచ్చరించింది. రాజధాని రీజియన్లో పసికందులు, వృద్ధులపై వీధి కుక్కల దాడుల ఘటనలపై పలు మీడియా సంస్థలు ఇచ్చాయని, అందులో ఘటనలతో పాటు ర్యాబిస్ బారిన పడి మరణించిన దాఖలాలను ప్రస్తావించాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలు ప్రముఖులను విచారించింది ఈడీ. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సినీ నటుడు దగ్గుబాటి రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. రానా ప్రమోట్ చేసిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా తీసుకున్న పారితోషికం, కమిషన్లు, అలాగే మనీ లాండరింగ్ కోణంలో జరిగిన లావాదేవీలపై ఈడీ అధికారులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు. యాప్ల ప్రచారం ద్వారా అందుకున్న ఆర్థిక లావాదేవీల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన 184 ఫ్లాట్లతో కూడిన టైప్ 7 బహుళ అంతస్తుల భవనాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్లో వీటి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ అక్కడ సింధూర్ మొక్కను నాటారు. అనంతరం భవన్ నిర్మాణంలో పాలు పంచుకున్న కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకొని గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసినందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన నిందితుడు సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ బాబు పరారీలో ఉన్నట్లు గతంలో పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్కు అతడికి అర్హత లేదని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. కేసులో డబ్బులు చేతులు మారడం, ఫోన్ కాల్ సహా తగినన్ని ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగ్ త్రైమాసిక నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గడం ప్రమాద గంటికలను మోగిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఆర్థిక రంగం దెబ్బతింటోందని విమర్శించారు. 6 గ్యారెంటీల కాంగ్రెస్ హామీ ఆర్థిక రంగానికి నష్టం చేసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతుంటే అప్పులు మాత్రం పెరుగుతున్నాయి. 2738 కోట్ల మిగులు ఉంటుందని బడ్జెట్లో చూపారు. మొదటి త్రైమాసికానికే 10,583 కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందన్నారు. జూరాల జలాశయానికి ఇవాళ వరద పోటెత్తింది. 2 రోజుల జూరాల ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు కర్ణాటకలోని ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు విడుదల చేశారు. దాంతో ఇవాళ ఉదయం జూరాల ప్రాజెక్టుకు 1,35,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 1,26,110 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి తోడు విద్యుత్ ఉత్పత్తికి 29,351 క్యూసెక్కులు, ప్రధాన కుడి కాల్వకు 470, కోయిల సాగర్ పథకానికి 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ లో పౌర సేవలను 700కు పెంచాలని నిర్ణయించింది. ఆగస్టు 15వ తేదీ నాటికి 700 పౌర సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను జనవరిలో ప్రారంభించారు. 161 సేవలతో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం కాగా ఈ సేవలను క్రమంగా 1000కి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.